ప్రజా టీవీ తెలుగు న్యూస్. రాష్ట్ర కేంద్ర నిర్లక్ష్య వైఖరి పేదల కడుపు కొడుతున్న రాష్ట్ర కేంద్రాల నిర్లక్ష్య వైఖరి బదిలీ పథకం వద్దు, బదిలీ పథకం వద్దు, బదిలీ పథకం వద్దు. సిపిఎం రాష్ట్ర కేంద్ర నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర కేంద్ర నిర్లక్ష్య వైఖరి. హామీని నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం, హామీలను నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం. పేదలు కడుపు కొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, పేదలు కడుపు కొడుతున్న రాష్ట్ర కేంద్ర నిర్లక్ష్య వైఖరి. నగదు బదిలీ పథకం వద్దు, బదిలీ పథకం వద్దు, నగదు బదిలీ పథకం వద్దు. మండల కార్యదర్శి నిర్మలా గారు మాట్లాడుతున్నారు. అధ్యక్షత వహించినటువంటి మల్లేశన్న గారికి, అదేవిధంగా సిపిఎం మండల కమిటీ నాయకులు రామకృష్ణన్న గారికి, రేణుకమ్మ గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సిపిఎం మండల కమిటీగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము నగదు బదిలీ పథకం వద్దు, బియ్యం కావాలనే ఒక నినాదంతోనే మనం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. మేము ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నాం అంటే, నగదు బదిలీ పథకం అంటే అతను ఏం చెప్తున్నాడు, మీకు ఎవరికైనా బియ్యం వద్దు అంటే మేము డబ్బులు పంపిస్తాం. ఎందుకు పంపిస్తున్నామంటే వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చినారని వాళ్ళు మనకు చెప్పడం ఏమంటే, బియ్యం అమ్ముకుంటున్నారు కాబట్టి మేము నగదు మీకు బియ్యంకి బదులు డబ్బులు వేస్తాము, కాబట్టి ఆ డబ్బులు మీరు వేసుకోండి, ఎవరైతే బియ్యం కావాలంటే బియ్యం ఇస్తాం, లేదా డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తామని ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది పార్లమెంట్లో. కానీ ఇప్పుడు ఎవరు బియ్యం అమ్ముకుంటున్నారో తేల్చండి. బియ్యం అమ్ముకునే వాళ్ళ పైన ఆ యొక్క కఠినమైన చర్యలు లేదా డబ్బులు కట్టించండి. పేదలు ఎవరన్నా అడిగినారా మాకు బియ్యం వద్దు, మాకు డబ్బులు పంపించండి అని అడిగినారా? అడగలేదు కదా. కాబట్టి మాకైతే ప్రతి ఒక్కరు పేదలు పెన్షన్తో బతుకుతూ స్టోర్ బియ్యం తింటూ జీవనం సాగించే పేదలు, నిరుపేదలు చాలామంది ఉన్నారు. ఎవరి కోసమో వీళ్ళ కడుపులు కొట్టద్దని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏవైతే కరెంటు బిల్లులు చూస్తున్నాం, ఇప్పుడు కరెంటు బిల్లులు వేలు వందలు వస్తున్నాయి. మరి అవి ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? నిత్యావసర సరుకుల ధరలు చూస్తే ఆకాశం అంటున్నాయి. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ వేస్తామంటున్నారు. ఏ ఒక్కరు కూడా ఒక 30% కూడా సబ్సిడీ అమౌంట్ వచ్చిందనేది ఎక్కడ లేదు. అదేవిధంగా ఎలక్షన్ల టైంలో చంద్రబాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి ఇంటింటికి తిరిగి మేము హామీలను నెరవేరుస్తాము, వైసీపీ ప్రభుత్వం కంటే మేము నిన్నగా ఇస్తామని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చారు. మరి ఈరోజు ఏం హామీలు నెరవేర్చారని చెప్పి మేము సీఎం గారిని నిలదీస్తున్నాం. అదేవిధంగా మహిళలకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు అన్నారు. తర్వాత ఎవరైతే జాబ్ క్యాలెండర్ లేదో జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతామన్నారు, మళ్ళీ వదలలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కటి కూడా మనకి హామీలు నెరవేర్చిన పరిస్థితి లేదు. బియ్యము ఫ్రీగా ఇస్తున్నాం, మేము కేంద్రమే ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి డప్పు కొట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ పొద్దు నగదు బదిలీ పథకం అని చెప్పి ఎందుకు తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాబో దినాల్లో పేదల కడుపు కొడితే, రాబో దినాల్లో అన్ని కార్మిక సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని ఏకం చేసి మీరు ఇప్పుడు సంవత్సరమే అయిందేమో ఎలక్షన్లలో వచ్చి, తర్వాత మిగతా 4 సంవత్సరాలు కూడా రాజకీయాల్లో ఉండలేరు, మీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి మేము